Good morning students, welcome back to our online classes. Now I discuss about physics for BG course second years. Okay, some questions we can discuss. Okay, important questions, short answers. Chemistry 9th unit జీవాణువులు అంటే బయోమాలిక్యూల్స్. వాట్ ఈజ్ కార్బోహైడ్రేట్? కార్బోహైడ్రేట్స్ ఏంటి? ఆప్టికల్లీ యాక్టివ్ పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ మాలిక్యూల్స్ అంటే ధ్రువణ భ్రమణత కలిగిన పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు లేదా జల విశ్లేషణలో అలాంటి పదార్థాలను ఇచ్చే కర్బన సమ్మేళనాన్ని కార్బోహైడ్రేట్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద కార్బోహైడ్రేట్. జల విశ్లేషణ చర్య ఆధారంగా వివిధ రకాల కార్బోహైడ్రేట్లను వివరించండి. ఏంటి జల విశ్లేషణ చర్య ద్వారా ఆధారపడినవి ఏంటంటే కార్బోహైడ్రేట్లను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఎలా వర్గీకరిస్తామంటే ఒకటేమో మోనోసాకరైడ్ లాగా, ఉదాహరణకి గ్లూకోజ్. సెకండ్ వచ్చేసి పాలిగోసాకరైడ్లు, ఉదాహరణకి సుక్రోజ్. మరి పాలిసాకరైడ్స్ వచ్చేసి స్టార్చ్ అన్నట్టు. స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్, పిండి పదార్థం. ఓకేనా? ఇవి మొత్తం 3 టైప్స్. జల విశ్లేషణ ద్వారా కార్బోహైడ్రేట్ని డివైడ్ చేయడం. ఓకే. అండ్ థర్డ్, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన విటమిన్ ఏది? విటమిన్ కే. విటమిన్ కే అనేది బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి ఒకవేళ బ్లడ్ క్లాట్ అవ్వకపోతే మరి ఏమవుతుంది? కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి లాస్ ఆఫ్ బ్లడ్ కదా, మనం బ్లడ్ అంతా లాస్ అయిపోతాం అండ్ లీడ్స్ డెత్ కదా. అందుకే విటమిన్ కే అనేది మనకి వెరీ నీడ్ కదా, చాలా అవసరం విటమిన్ కే అనేది. ఒక విటమిన్ ఏ అండ్ విటమిన్ సి మనకు అత్యవశ్యకాలు. ఎందుకంటే విటమిన్ ఏ లోపిస్తే మనం చూడగలుగుతామా? ఇప్పుడు రేచీకట్ లాంటి వ్యాధులు వస్తాయి అన్నట్టు, కళ్ళు కనబడవు. జీరోథాల్మియా అనే వ్యాధి వస్తుంది. ఓకే, అది లోపించడం వల్ల. ఏది లోపిస్తే? విటమిన్ ఏ. మళ్ళీ విటమిన్ ఏ మనకు చాలా అవసరమైనది. విటమిన్ ఏ పదార్థాలు ఏంటి? ఎక్కువగా ఎందులో దొరుకుతుందంటే చేపలు, లివర్ ఆయిల్, వెన్నె, పాలు, ఇంకా సిట్రస్ ఫ్రూట్స్లలో ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఏంటి సిట్రస్ ఫ్రూట్స్ అంటే పుల్లని పండ్లు, ఉసిరి, పచ్చి ఆకుకూరలు ఎక్కువగా దొరుకుతుంది. ఓకే. అండ్ ఇది లోపిస్తే కూడా స్కర్వీ అనే వ్యాధి మనకు వస్తుంది. ఏంటి? విటమిన్ సి లోపిస్తే స్కర్వీ వ్యాధి వస్తుంది. విటమిన్ ఏ లోపిస్తే ఏమొస్తుంది? జెరాప్థాల్మియా అంటే కంటి చూపుని కోల్పోవడం అలాంటిది జరుగుతుంది. ఇదేమో విటమిన్ సి, అదేమో విటమిన్ ఏ. విటమిన్ సి దొరికే పదార్థాలేమో పుల్లని పండ్లు, ఉసిరి, పచ్చి ఆకుకూరలు. విటమిన్ ఏ దొరికేవి చేపలు, లివర్ ఆయిల్, వెన్న, పాలు. ఓకే, దిస్ ఈజ్ ద విటమిన్స్. ఓకే. అండ్ లాంగ్ ఆన్సర్ ఒకటి చూద్దాం. కార్బోహైడ్రేట్ల ప్రాముఖ్యాన్ని వివరించండి. ఏంటి కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేట్స్ జీవరాశులైన మొక్కలు, జంతువులకు అవసరమైనవి. తేనె తక్షణ శక్తినిచ్చేందుకు మందుల్లో వాడేవారు. ఓకే. ఏంటి? కార్బోహైడ్రేట్స్ మొక్కల్లో స్టార్చ్ రూపంలోను అండ్ మొక్కల్లో ఏమో స్టార్చ్ రూపంలో కార్బోహైడ్రేట్ అనేది మేడప్ అవుతుంది, తయారవుతుంది. మరి జంతువులు గ్లైకోజన్ రూపంలో నిల్వ అణువులుగా ఉంటాయన్నట్టు. జంతువులు ఏమో గ్లైకోజన్ రూపంలో ఉంటుంది. మరి బ్యాక్టీరియా మొక్కల కవచాల్లో సెల్యులోజ్ ఉంటుంది. అండ్ కలప, పత్తి రెండింటిలో సెల్యులోజ్ ఉంటుంది. కలప, పత్తి రెండింటిలో సెల్యులోజ్ ఉండడం వలన ఇవి బట్టల తయారీకి అంటే బట్టల పరిశ్రమలో, కాగిత పరిశ్రమలో, లక్క పరిశ్రమలో, మద్యం తయారీ పరిశ్రమలో ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకేనా? అండ్ డీరైబోస్ అండ్ డీఆక్సీరైబోస్ అనే 2 ఆల్డోపెంటోజ్ అణువులు అనేవి న్యూక్లిక్ ఆమ్లంల అణువుల్లో భాగాలుగా జీవక్రియల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు మొదలైన వాటితో కలిసి ఉంటాయన్నట్టు. దిస్ ఈజ్ ద కార్బోహైడ్రేట్. ఓకే. అండ్ రబ్బర్ వల్కనైజేషన్ ఆవశ్యకత. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. రబ్బర్ వల్కనైజేషన్ ఆవశ్యకతను వివరించండి. ఏంటి? సహజ రబ్బరు లక్షణాలలో కొన్ని దాని ఉపయోగాన్ని పరిమితం చేస్తాయి. ఎక్కువ ఉష్ణోగ్రతను వేడి చేసేటప్పుడు అది మెత్తబడి తక్కువ ఉష్ణోగ్రత వద్ద పెలుసుగా ఉంటుంది.
ప్రెల్స్గా మారుతుంది, సరేనా. అండ్ శోషించుకుంటుంది అండ్ నాన్ పోలార్ ద్రవణంలో కరుగుతుంది అన్నట్టు. ఇంకా ఆక్సీకరణ కారకాల చర్యను నిరోధించలేదు. ఇంకా సహజ రబ్బరులోని ఇలాంటి లక్షణాలను తగిన విధంగా మార్పు చేసి దాన్ని ఉపయోగించుకునేందుకు అనువుగా చేసుకోవడానికి వల్కనైజేషన్ అవసరం అవుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద వల్కనైజేషన్.